హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ఉత్తమ దానం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. పద్మనాభుడు అనే అతనికి ధర్మవరం గ్రామంలో పెద్ద కిరాణా కొట్టు ఉన్నది. అతను ఒకసారి వ్యాపారం పని మీద యలమంచిలి అనే ఊరు వెళ్ళి తిరిగి తన ఒంటెద్దు బండి మీద ధర్మవరం వస్తున్నాడు. బండి ఎలమంచిలి దాటాక పద్మనాభుడికి ఒక వ్యక్తి దారిలో కనిపించాడు. అతను పద్మనాభుడిని చూస్తూనే గబగబా బండి దగ్గరకు వచ్చి, మాది దారిలో ఉన్న పురుషోత్తపురం, నాకు మీ బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు. పద్మనాభుడు ఆ వ్యక్తిని యలమంచిలిలోని ఒక అంగడిలో చూశాడు. ఇద్దరూ ఆ అంగట్లో జీడిపప్పు కొన్నారు. అతను బండిలో ఉంటే కొంత ఊసిపోతుందని ఆలోచించి పద్మనాభుడు అతన్ని బండి ఎక్కమన్నాడు. ఆ వ్యక్తి బండిలో ఎక్కి కూర్చున్నాడు. బండివాడి శరభుడు బండిని తోలడం ప్రారంభించాడు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి పేరు రంగరాజు అని, పురుషోత్తపురంలో తనకున్న 3 ఎకరాల మాగాణి భూమి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడని పద్మనాభుడు తెలుసుకున్నాడు. దారిలో కనిపించిన యాచకుల చేతిలో చిల్లర డబ్బులు వేయసాగాడు పద్మనాభుడు. రంగరాజు మాత్రం తన దగ్గర చిల్లర లేదని వాళ్లను పొమ్మనసాగాడు. ఇది చూసి పద్మనాభుడు రంగరాజుతో, రంగరాజు గారు, నేను ఎంతో కొంత అడిగిన వాళ్లకు లేదనకుండా ధర్మం చేస్తూ ఉంటాను. అవసరమైతే మన కోరికలని అదుపులో పెట్టుకుని దానాలు చేయాలి. అప్పుడే మనిషికి జన్మ సార్థకత అన్నాడు. ఇంతలో బండి చక్రం శీల జారి కింద పడింది. అది గమనించిన శరభుడు బండి ఆపి దాన్ని నెమ్మదిగా దారి పక్కకు లాగించాడు. తర్వాత శీల కదలకుండా దిగవేయటానికి రాయి కోసం వెతుకుతూ దూరంగా వెళ్ళాడు. పద్మనాభుడు, రంగరాజు బండి దిగి ఒక చెట్టు నీడలో నిలబడ్డారు. అక్కడికి ఒక బక్క చికెన్ ముసలివాడు ఒకడు వచ్చాడు. వాడి కళ్ళు లోతుకు పోయి ఉన్నాయి. చేతిలో ఒక కర్ర ఉన్నది. వాడు ఖరీదైన దుస్తుల్లో ఉన్న పద్మనాభుడిని చూసి, బాబు, 2 రోజులుగా తిండి లేదు, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టించండి అన్నాడు ఎంతో దీనంగా. వెంటనే పద్మనాభుడు, ఈ రహదారిలో తినడానికి ఏం దొరుకుతుంది? దగ్గరలో పురుషోత్తపురం అనే ఊరు ఉన్నది కదా, అక్కడికి వెళితే ఏ పూటొకళ్ళమ్మ ఇంటనో భోజనం దొరుకుతుంది, డబ్బులు ఇస్తాను, తీసుకుపో అన్నాడు. ఇది విన్న రంగరాజు బండి దగ్గరకు వెళ్ళి తన సంచిలోని జీడిపప్పుల మూట తీసుకుని చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి ఆ మూటను ముసలివాడికి ఇస్తూ, తాత, ఇందులో జీడిపప్పులు ఉన్నవి, ఇవి తిన్నావంటే ఆకలి కొంత తీరుతుంది, తిని నీళ్లు తాగు అన్నాడు. ముసలివాడి కళ్ళు నీళ్లతో నిండాయి. వాడు రంగరాజుతో, బాబు, జీడిపప్పు చాలా ఖరీదని విన్నాను. అప్పుడు తినాలన్న కోరికతో మీరు చాలా ఖర్చు చేసి ఇంత జీడిపప్పు కొని ఉంటారు. వద్దు బాబు అన్నాడు. పర్వాలేదు తాత, ఆకలితో ఉన్న నీకు ఏదో కొంత ఆకలి తీర్చాను అన్న సంతృప్తి నాకు కలిగించు. కోరికల్ని అదుపులో పెట్టుకుంటేనే మనిషి జన్మకి సార్థకత అని ఈ బాబుగారు ఇంతకు ముందే నాకు చెప్పారు అని పద్మనాభుడిని చూపించాడు రంగరాజు. ముసలివాడు రంగరాజుకు దండం పెట్టి, బాబు, నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి, ఎప్పుడో కొద్దిగా ఇన్ని జీడిపప్పులు తినడం తప్ప ఇంత జీడిపప్పు తినడం నా జన్మలో ఇంతవరకు జరగలేదు అంటూ సంతోషంగా మూట విప్పి అందులోని జీడిపప్పులు తింటూ వెళ్ళిపోయాడు. ఆకలితో అలమటిస్తూ వచ్చిన ముసలివాడు ముఖంలో కనిపించిన సంతోషం చూసిన పద్మనాభుడు ఆలోచనలో పడ్డాడు. తాను చేసే దాన ధర్మాల కన్నా రంగరాజు చేసిన దానం ఎంతో ఉత్తమమైనదిగా ఆయనకు కనిపించింది. రంగరాజు తన కోరికను చెప్పుకుని ఆకలికొన్న వాడి బాధ తీర్చాడు. కానీ నేను ఆ పని చేయలేకపోయాను. నీతులు చెప్పడం కంటే వాటిని ఆచరించడం చాలా కష్టం అని విచారించాడు ఆయన. అంతవరకు తను చాలా తేలిక భావంతో చూస్తున్న రంగరాజు ఎంతో ఉత్తముడు అనుకుంటూ పద్మనాభుడు అతడితో, రంగరాజు గారు, ఇది నాకు కొంత ఆశ్చర్యంగా తోస్తున్నది. ఇద్దరం ఒకే దుకాణంలో ఒకే సమయంలో జీడిపప్పులు కొన్నాం అన్నాడు. అందుకు రంగరాజు చిరునవ్వు నవ్వి, నా భార్య నిండు గర్భిణి, ఆమె కోరగా జీడిపప్పు కొని తీసుకుపోతున్నాను, అంతేగాని మామూలుగా జీడిపప్పు కొనేంత తాహతు ఉన్నవాణ్ణి కాను అన్నాడు. ఆ తర్వాత రంగరాజు అక్కడ సమీపంలో ఉన్న నూతి దగ్గరకు పోయి మొహం కడుక్కుని మంచినీళ్ళు తాగి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి వచ్చేసరికి బండి సిద్ధంగా ఉన్నది. దారిలోని పురుషోత్తపురంలో బండి దిగి రంగరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. అతడి భార్య భర్తకు ఎదురు వచ్చి సంచి అందుకుని, ఏమండి, జీడిపప్పు తెచ్చారా అని అడిగింది. రంగరాజు లేదు అన్నట్టు తలాడించి దారిలో జరిగిన సంగతి అంతా భార్యకు చెప్పాడు.
ఆమె అంతా విని అలాగా అంటూ సంచిలో ఉన్న ఇతర పచారీ సరుకుల పొట్లాలు తీసి బయట పెడుతూ ఆశ్చర్యంగా, అదేంటండి, సంచిలో జీడిపప్పు మూట ఉన్నది కదా అని భర్తకు చూపింది. రంగరాజు కూడా ఆశ్చర్యపోయి 1, 2 క్షణాల్లో ఆలోచిస్తూ ఊరుకుని, ఆ పద్మనాభుడు చాలా మంచివాడు, నేను ఎవరి కోసం ఆ జీడిపప్పు కొన్నానో అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నేను బావి దగ్గరకు మంచినీళ్ళ కోసం పోయినప్పుడు తాను కొన్న జీడిపప్పు నా సంచిలో పెట్టాడు అన్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ చెత్త మూట. ఈ కథను రాసిన వారు శ్రీ బి జగన్నాథం గారు. కుశీనపురాన్ని నేత్రానందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు మచ్చుకైనా ఉండేవి కావు. అతని కింద నియోగితులైన వారు అందరూ అత్యంత సమర్థులు. తమ తమ కర్తవ్యాలు నిర్వహించడంలో ప్రత్యేక ప్రావీణ్యం చూపిన వారికి రాజు ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఇచ్చేవాడు. అందుచేత వాళ్ళు రాజ్యంలో జరిగేదంతా 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యానికి ఒకనాడు ఒక బికారి వచ్చాడు. వాడి ఒంటి మీద బట్టలు మాసి చినిగి ఉన్నాయి. గడ్డం బాగా పెరిగి ఉన్నది. మనిషి మట్టి కొట్టుకుని ఉన్నాడు. వాడి వెంట ఒక పాత గుడ్డల మూట ఉన్నది. వాడు దారి పొడుగునా యాచన చేస్తూ అడిగిన వారితో తాను ఒక బిచ్చగాడని, అనాథుండని చెబుతూ సాయంకాలానికి ఒక సత్రం చేరుకుని ఆ రాత్రి సత్రం అరుగు మీద మూట తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ వాడు మంచి నిద్రలో ఉండగా ఎవరో ఉపాయంగా వాడి తల కింద మూట తీసేసి దాని స్థానంలో మరొక చింపిరి గుడ్డల మూట పెట్టి వాడి మూటను ఎత్తుకుపోయారు. తెల్లవారు లేచి వాడు తన మూట ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలుసుకుని తన లోపల చాలా దిగులుపడి తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ దేశంలో దొంగతనాలు, అక్రమాలు లేవు అని తెలిసి ఇక్కడే స్థిరపడిపోదామని నాకున్నదంతా మూట కట్టుకుని ఈ దేశం వచ్చాను. నిన్న రాత్రి నేను సత్రంలో పడుకుని ఉండగా ఎవరో నా మూట కాజేశారు. నా ముల్లె కాస్తా పోయింది. తమరు ఈ దొంగతనం ఆచూకీ చేసి నా మూట నాకు తిరిగి ఇప్పించాలి అన్నాడు. రాజు ప్రశ్నించిన మీద ఆ బికారివాడు తన పేరు సోమనాథుడని, తనది కొండమండలం అని, తాను నగల వ్యాపారం చేస్తూ ఉండేవాడినని, వారం రోజుల క్రితం ఎవరో తన ఇంటిని దోపిడీ చేసి ఇల్లు తగలబెట్టారని, తన భార్య బిడ్డలు ఆ ఇంటితో ఉంటే కాలిపోయారని, తానే ఎలాగో బయటపడ్డానని, తన సొత్తులో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు దక్కించుకుని వాటిని తన పాత గుడ్డల మూటలో పెట్టుకుని బిచ్చగాడి వేషంలో దేశం చేరానని, అక్కడ గౌరవంగా బతుకుదామనుకున్నానని చెప్పాడు. అంతా విన్న రాజు, ఈ దేశంలో అక్రమాలు, దొంగతనాలు అసలే జరగవు అన్నది కేవలం అతిశయోక్తి. అటువంటివి ఈ దేశంలోనూ జరుగుతాయి. అయితే ఏమిటంటే, ఇక్కడ జరిగిన దొంగతనం ఎంతో కాలం దాగదు. అక్రమం జరిగిన వెంటనే బయటపడిపోతుంది. అందుచేత నీ మూట ఎక్కడికి పోద్దు. అది త్వరలోనే నీకు చేరేటట్టు చూస్తాను అన్నాడు. ఆయన తన సేవకులతో ఈ సోమనాథుడి చేత చక్కగా స్నానం చేయించి కట్టుకునేందుకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టించండి అన్నాడు. వాళ్ళు సోమనాథుడిని తీసుకుపోయి ఒళ్ళంతా శుభ్రంగా తోమి స్నానం చేయించారు. మంచి బట్టలు ఇచ్చారు. తర్వాత వాటికి మంచి భోజనం కూడా పెట్టించారు. ఆ రాత్రి సోమనాథుడు రాజుగారి దివాణంలోనే పడుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే రాజు సోమనాథుని పిలిపించి అతనికి ఒక పాత గుడ్డల మూట చూపించి, ఇదేనా నీ మూట అని అడిగాడు. సోమనాథుడు దాన్ని గుర్తించి ఆశ్చర్యానందాలతో అవును అన్నాడు. అతను చెప్పినట్టే ఆ గుడ్డల మూటలో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు కూడా దాచబడి ఉన్నాయి. పోయిన సొమ్ము ఇంత త్వరలో చెక్కు చెదరకుండా దొరకటం చాలా ఆశ్చర్యం. కానీ దొంగ ఏడి అని సోమనాథుడు రాజును ప్రశ్నించాడు. నీ సొమ్ము నీకు దొరికింది కదా, దొంగ గురించి నీకెందుకు విచారం? వాడి సంగతి మేం చూసుకుంటాం. ఇంత ఆస్తి దగ్గర ఉంచుకొని నువ్వు మా దేశంలో బిచ్చగాడుగా బతకనవసరం లేదు. ఎలా బతకాలని నిర్ణయించుకున్నావు అని అడిగాడు. మహారాజా, ఈ మూటల్లో ఉన్నదే నాకున్నదంతాను. ఈ వజ్రాలను, బంగారాన్ని తగిన వెలకు అమ్మి దానితో సుఖంగా కాలక్షేపం చేద్దామనుకుంటున్నాను అన్నాడు సోమనాథుడు. అలా అయితే ఒక వజ్రాన్ని నేనే కొందామనుకుంటున్నాను. వెల ఎంతో చెప్పు అన్నాడు రాజు. మీరే తీసుకునేట్టుంటే వెల ఎందుకు మహారాజా, ఒక వజ్రాన్ని కానుకగా పుచ్చుకోండి అన్నాడు సోమనాథుడు. చాలా సంతోషం, ఒకటి కానుకగా ఇచ్చి మరొక వజ్రాన్ని వెలకు అమ్ము అన్నాడు రాజు. కొనాలని పట్టుపడితే మీకు ఇష్టమైనంత ఇవ్వండి అన్నాడు సోమనాథుడు. అసలు దాని ధర ఎంతో చెప్పు, ఆ తర్వాత నా ఇష్టమైనంతే ఇస్తాను అన్నాడు రాజు.
దాని విల 100 అణాలు అన్నాడు సోమనాథుడు. మరీ అంత తక్కువ? నగల వ్యాపారం చేశానంటున్నావు, దీని విల ఇంత తక్కువ చెప్పావేమి అన్నాడు రాజు. మహారాజా, నా కళ్ళ ఎదుటే నా భార్య బిడ్డలు దుర్మరణం పొందారు. నా మతిలో లేదు. వజ్రానికి మీకు తోచిన విల ఇవ్వండి, తీసుకుంటాను అన్నాడు సోమనాథుడు. సరే, వీటికి రత్నవతుల చేత విల కట్టించి వారు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను. అన్నట్టు నా దగ్గర 2 వజ్రాలున్నాయి, అవి అమ్మకానికి వచ్చాయి. వాటికి ఇంకా డబ్బు ఇవ్వలేదు. వాటిని చూసి ఎంత ఇవ్వవచ్చునో చెప్పు అని రాజు 2 వజ్రాలు తెప్పించి సోమనాథుడికి చూపాడు. సోమనాథుడు వాటిని చూసి ఒక్కొక్కటి 2,000 చేస్తుంది అన్నాడు. ఇంతేనా? వీటిని నాకు అమ్ముతున్న వర్తకుడు ఒక్కొక్కటి 10,000 చేస్తుందని అంటున్నాడే అంటూ రాజు ఆ 2 వజ్రాలను కూడా సోమనాథుడి దగ్గరే ఉంచి తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కూడా సోమనాథుడు దివాణంలోనే ఒక గదిలో పడుకున్నాడు. అతను ఆ రాత్రి 3వ జాములో లేచి తన మూట తీసుకుని తానున్న ఇంటి వెనక భాగానికి పోయి అక్కడ ఉన్న ప్రహరీ గోడ మీదుగా దూకి వీధి వెంబడి పోతూ ఉండగా రాజభటులు అతన్ని పట్టుకుని తీసుకుపోయి కారాగృహంలో ఉంచారు. మర్నాడు రాజుగారు సోమనాథుని విచారణ చేశారు. ఆ సమయంలో రాజు ఈ కింది విషయాలను బయటపెట్టాడు. అధికారుల కంటపడకుండా ఎవరు రాజ్యంలోకి అడుగు పెట్టలేరు. సోమనాథుడు రాజ్యపు పొలిమేరలోకి వచ్చిన క్షణం నుంచి అతని అధికారులు కనిపెట్టే ఉన్నారు. పనికిమాలిన గుడ్డల మూట గురించి సోమనాథుడు కనపరిచే శ్రద్ధ చూడగా అందులో విలువగల వస్తువులు ఉన్నట్టు స్పష్టమైంది. ఆ సత్రం అధికారే అర్ధరాత్రి వేళ ఆ మూటను సోమనాథుడి తల కింద నుంచి తీయించాడు. ఈ రాజ్యంలో దొంగతనాలు జరగవని విధి ఉండడం చేత సోమనాథుడు నిశ్చింతగా ఆదమనిసి నిద్రపోయాడు. దొంగిలించిన మూటను సత్రం అధికారి తిన్నగా రాజుగారికే పంపించాడు. తన మూట పోవటం గురించి సోమనాథుడు సత్రంలో ఎవరితోనూ ఏమీ అనక రాజుగారి ఫిర్యాదు చేయటంలో విశేషం ఉన్నది. ఆ మూటలో విలువగల వస్తువులు ఉన్న సంగతి దొంగలకు గాని మామూలు మనుషులకు గాని తెలియటం సోమనాథుడికి ఇష్టం లేదు. అందుచేత ఆ మూటలో ఉన్నది దొంగ సొమ్ము అయి ఉండవచ్చు. సోమనాథుడు తన పూర్వకథ రాజుగారితో చెప్పాడు. అందులో ఒక్కటి కూడా నిజం కాదు అన్నది స్పష్టమైంది. తన మూటలో మిగిలిన కొద్ది సొత్తు కోసం రాజుగారి ఫిర్యాదు చేసినవాడు తన యావదాస్తి, భార్య, పిల్లలు, ఇల్లు పోతే వెంటనే స్వస్థల విడిచి బయలుదేరాడు. అతని స్వస్థల నుంచి ఈ రాజ్యానికి కనీసం 1 వారం రోజుల ప్రయాణం. కాలిపోయిన ఇంటి నుంచి కొద్ది సొత్తుతోనూ ప్రాణాలతోనూ బయటపడ్డాను అంటున్న సోమనాథుడి శరీరం మీద ఒక్క గాయం కానీ కాలిన బొబ్బ కానీ గుర్తుగా లేదు అని అతని చేత స్నానం చేయించిన రాజభటులు చెప్పారు. భోజనం చేసేటప్పుడు కూడా సోమనాథుడు ఏనాడు శ్రీమంతుడు కాడని, చాలా హీనమైన తిండికి అలవాటైన వాడని స్పష్టమైంది. అతనికి వజ్రాల విలువ ఏమీ తెలియదు. తన వద్ద ఉన్న వజ్రాల ధర చెప్పలేకపోగా రాజుగారు చూపించినవి 2 గాజురాళ్ళు అని కూడా సోమనాథుడు తెలుసుకోలేక వాటి ధర 2,000 ఉంటుందని అమాయకంగా అన్నాడు. ఇన్ని సంగతులు తెలుసుకున్నాక సోమనాథుడు తన మూట దొరికిన రోజు రాత్రి పారిపోవడానికి ప్రయత్నిస్తాడని రాజుగారు సరిగ్గా ఊహించి పారిపోతూ ఉండగా పట్టుకునేందుకు మనుషులను ఏర్పాటు చేశాడు. సోమనాథుడు దొరికిపోయాడు. రాజు తన గురించి ఇన్ని విషయాలు బయట పెట్టాక సోమనాథుడు నిజం ఒప్పుకోక తప్పలేదు. తాను వారికి వీరికి సేవలు చేసుకు బతికేవాడినని, ప్రయాణం చేస్తున్న ఒక సార్ధవాహుడి నౌకరుగా ఉంటూ వీలు చూసుకుని ఆ వర్తకుడి సొమ్ములో నుంచి 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు కాజేసి పారిపోయి వచ్చానని సోమనాథుడు ఒప్పుకున్నాడు. సోమనాథుడికి తగిన శిక్ష విధించి అతను కాజేసిన వజ్రాలు, బంగారము ఆ వర్తకుడికి తిరిగి ఏర్పాటు చేశాడు రాజు. కథ సమాప్తం. తర్వాతి కథ చెవిటి అల్లుడు. ఈ కథను రాసిన వారు శ్రీ ప్రసాద్ గారు, మద్రాస్. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను, సూచనల్ని తప్ప కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? అనగా ఒక ఊళ్ళో ఒక చెవిటి అతను ఉన్నాడు. అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడయ్యాడు. అతని భార్య అంతకు ముందు నెలే పుట్టింట్లో ఉండి వస్తానని పుట్టింటికి వెళ్ళింది. ఒకరోజు అతనికి మామగారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆయన తనకు జబ్బుగా ఉందని, అల్లుడిని ఒక మాట వచ్చి చూసిపోమ్మని ఉన్నది. మన చెవిటి అల్లుడికి ఆ ఉత్తరం చూసుకునేసరికి దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది. ఎందుకంటే
అత్తగారింటికి పోతే భార్యను ఒకసారి చూసుకురావచ్చు కదా అని. తీరా బయలుదేరిపోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది. నాకు బ్రహ్మచముడు దాపరించింది కదా, మామగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది? ఒకవేళ వినపడక వారు ఒకటి అడిగితే నేను ఇంకో సమాధానం ఇస్తే మన సంగతి బయటపడిపోదా? కాబట్టి ముందుగా నేనే, ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఆయన పర్వాలేదు, కొంచెం నయమే అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మీకు పచ్చం ఏమిటి అని అడిగేస్తాను. అప్పుడు వారు ఏదో గది నీళ్ళు తాగుతున్నాను అని సమాధానం ఇస్తారు. అప్పుడు ఇంక సులభంగా సరే అదే తీసుకోండి, కానీ ఏ వైద్యుడి దగ్గర మందులు తీసుకుంటున్నారు అని అడిగేయచ్చు. ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను. అంతటితో నా పని తీరిపోతుంది. చక్కగా పెళ్ళం దగ్గరికి పోయి మాట్లాడి కబుర్లు చెప్పి ఆవిడను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాను అనుకున్నాడు. చెవిటి అల్లుడు చల్లగా మామగారి ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతున్నది. అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలి అని జ్ఞాపకం వచ్చింది. అయితే ఏవి తీసుకుపోవాలి అని అక్కడంతా చూశాడు. అక్కడ ఉన్న కూరగాయల్లోకెల్లా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి. ఇంకేముంది, మన అయోమయ అల్లుడు ఒక అణాకు అవి తీసుకుని మామగారింటికి చేరాడు. అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో అతని బావమరుదులు వచ్చి కాళ్ళకు చుట్టేసుకున్నారు. వాళ్ళ చనువు చూసేసరికి అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు. తన చేతిలో ఉన్న మిరపకాయలు తలా 4 పంచిపెట్టి ఇంకో 4 మామగారి కోసం అట్టే పెట్టాడు. ఇందులో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకటము, ఏడవటము మొదలుపెట్టారు. మన చెవిటి అల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారేమో అనుకుని తన చేతిలో మిగిలిన ఆ 4 కాయలు కూడా వాళ్ళకే ఇచ్చాడు. పిల్లలు ఏడుపు మానలేదు. అంతలో అత్త బయటికి వచ్చి సంగతంతా చూసి, భలే సరసమాడేవి లేవయ్యా బాబు ఆ నోరు తెలియని పిల్లలతో, నీకెవరు పెద్దవారు దొరకలేదా నీ చాతుర్యం చూపించడానికి అని కోప్పడింది. పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది. జరిగిన పొరపాటుకు మనసులో తిట్టుకుని చల్లగా మామగారి దగ్గరకు చేరుకున్నాడు. అల్లుడిని చూడగానే మామ మొహం విప్పారింది. కూర్చోమని చేత్తో సైగ చేశాడు. అల్లుడు మామగారి పక్క మీద కూర్చుని అది వరకు వల్లించుకు వచ్చిన ప్రకారం, ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. ఏం చెప్పేది నాయనా, నా పరిస్థితి చూస్తే ఇవాళ రేపు అన్నట్టు ఉంది. ఇంతకీ మన చేతిలో ఏముంది అన్నాడు బావిలోంచి మాట్లాడినట్టు. అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు. అయినా ఆ వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటే చెప్పసాగాడు. అయితే ఇప్పుడు మీకు ధారకం ఏమిటి అని అడిగాడు. మా అమ్మకు ఈ మాట వినేసరికి చిరాకేసింది. తారకం కాదు, నా పిండాకుడు తింటున్నాను అన్నాడు విసుగుతో. అల్లుడికి ఈ మాట వినపడలేదు. అయినా విన్నట్టు సంతోషించి, అయితే మరీ మంచిది, కొన్నాళ్ళు అదే తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడిపోతుంది అన్నాడు చిరునవ్వుతో. మరి మీకెప్పుడు మందు ఎవరు ఇచ్చేది అని అడిగాడు మళ్ళీ. ఈ మాట వినేసరికి మామకి గొంతు వరకు కోపం వచ్చింది. అంతా ఆయన దిగమింగుకుని, ఎవరా యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు. అయితే ఇంకేం, నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి, వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం ఉండదు అన్నాడు. మామకు కోపం వచ్చి ఇక ఏమీ మాట్లాడలేదు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా, భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు. అతని భార్య బదులు అత్త ఎదురైంది. అల్లుడిని చూడగానే ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఏం బాబు మళ్ళీ ఏం తెచ్చావు? పిల్లల్ని మూల నోరు మండి ఏడి చస్తున్నారు అని మందలించింది. ఈ మాట పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కా లాగి పంచలాగి గోల్ చేయడం మొదలుపెట్టారు. మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో, మనకి భలే అల్లుడు దొరికాడు, నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుంది వీడికి అన్నాడు చిరాగ్గాను. ఆ మాట వినేసరికి అత్త ఏడుపు వచ్చింది. మనకు తెలియక ఆ చిన్నదాని గొంతు కోసామో అని ఏడవటం మొదలుపెట్టింది. పాపం చెవిటాలుడికి ఇదంతా కూడా ఏమీ వినపడలేదు, అర్థం కాలేదు. ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి అత్తతో తిన్నగా ఇంటిదారి పుచ్చుకున్నాడు. పాపం అతనికి ఆ వాళ్ళ తిండి కూడా లేదు. ఇల్లు చేరుకునేసరికి అతనికి తాతలు దిగి వచ్చారు. కథ సమాప్తం.